మన హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని మన పురాణ నమ్మకం. అయితే లక్ష్మీదేవి కటాక్షం మనపై కలగాలంటే కొన్ని వస్తువులు ధరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన సాంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే ఏ వస్తువులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. భారతీయ సంప్రదాయంలో పూర్వకాలం నుంచే వెండికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. పురాతన కాలం నుంచి వెండి మతపరమైన ఆచారాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, దైనందిన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వెండిని పవిత్రమైన, స్వచ్ఛమైన లోహంగా పరిగణించడంతో హిందూ ధర్మంలో దీనికి అత్యంత గౌరవం ఉంది. హిందూ మతంలో వెండి అత్యంత శుభప్రదమైన లోహంగా భావిస్తారు. పూజల సమయంలో వెండి పాత్రలు, విగ్రహాలు లేదా నాణేలను ఉపయోగించడం శుభఫలితాలను ఇస్తుందని విశ్వాసం. లక్ష్మీదేవికి వెండి అంటే ఎంతో ఇష్టమని నమ్మకం ఉంది. అందుకే చాలా మంది ఇంట్లో వెండి వస్తువులను ఉంచడం ద్వారా సంపద, శ్రేయస్సు పెరుగుతుందని విశ్వసిస్తారు. ఆయుర్వేదం ప్రకారం వెండి చల్లని లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది శరీరంలోని వేడిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. చిన్న పిల్లలకు వెండి చెంచాలు, గిన్నెలు లేదా కంకణాలు ఇవ్వడం కూడా ఈ కారణంతో జరుగుతుంది. వెండికి సహజ క్రిమిసంహారక లక్షణాలు ఉన్నందున నీరు లేదా ఆహారం వెండి పాత్రలో ఉంచితే అవి శుభ్రమైనవిగా ఉంటాయి. ఆధునిక శాస్త్రం కూడా వెండిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాలను గుర్తించింది. అందువల్ల వెండిని వైద్య పరికరాలు, మందులు తయారీలో కూడా ఉపయోగిస్తారు. వెండి ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి తగ్గి, సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. కొంతమంది వెండి కంకణాలు, ఉంగరాలు లేదా గాజులు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, అలసట తగ్గుతుందని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెండి వస్తువులను ఉంచడం వల్ల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు పెరుగుతాయి. బంగారం ధరించలేని పరిస్థితుల్లో ఉన్నవారు తప్పనిసరిగా వెండి ధరించాలని జ్యోతిష్యశాస్త్రం సూచిస్తుంది. వెండిని దానం చేయడం వల్ల చంద్రదోషం తొలగిపోతుందని కూడా చెబుతారు. వెండి ఆర్థిక దృక్కోణంలో కూడా ముఖ్యమైనది. ఇది పెట్టుబడికి సురక్షితమైన ఎంపికగా పరిగణించబడుతుంది. సంక్షోభ సమయాల్లో మద్దతును అందిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా, దాని శుభప్రదత కారణంగా ప్రజలు పెరుగుతున్న ధరలను కూడా తట్టుకుని వెండి కొనుగోలు చేస్తున్నారు. హిందూ జ్యోతిష్యశాస్త్రంలో వెండి చంద్రునితో సంబంధం కలిగి ఉంది. చంద్రుడు ఆనందం, శ్రేయస్సు, మనస్సుకు కారణమని చెబుతారు. వెండిని దానం చేయడం ద్వారా చంద్రదోషం తొలగిపోతుందని నమ్మకం ఉంది. అలాగే లక్ష్మీదేవికి వెండి ఎంతో ఇష్టమని విశ్వాసం. అందువల్ల వెండి ఆభరణాలు ధరించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. దీంతో వెండి ధరించిన వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఎంచుకున్న వెండి ఆభరణాలు మన జీవితంలో సానుకూల ప్రభావాలను తీసుకువస్తాయి. పురుషులకు వెండి కంకణాలు లేదా బ్రాస్లెట్లు ధరిస్తే చంద్రుడు, శుక్రుడు బలపడతారని చెప్పబడుతుంది. ఇలాంటి సమయంలో జీవితం సానుకూల మార్పులను అనుభవిస్తుంది. ఇంటిలో సంపద, ధాన్యం నిండిపోవడం వంటి ఫలితాలు కూడా కనిపిస్తాయి. వివాహిత స్త్రీలకు పాదాలకు వెండి మెట్టెలు ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సు, కుటుంబ శాంతికి చిహ్నం. వెండి ఉంగరాలు ధరించడం వల్ల చంద్రుడు బలపడుతుందని, మనశ్శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు కూడా వస్తుందని చెబుతారు. వీటిని ధరించే వారు ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోలేదనే నమ్మకం కూడా ఉంది. వెండి పట్టీలు ధరించడం వల్ల చంద్రుడు బలపడతాడు. ఫలితంగా ఇంట్లో సంపదకు కొరత ఉండదు.